క్రీస్తునాంపేట వందనాలండి. ఈ రోజు ఈ ఉదయం దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. ఎవరికి చెప్పని సమస్యల్లో, దుఃఖంలో, బాధలో ఉన్నారా? ఎంతో నష్టపోయి ఉండవచ్చు, సమస్యలు ఎన్నో ఉండవచ్చు, ఎవరికి చెప్పినా తీరకపోవచ్చు. కాకపోతే ఇదిగోండి పరిశుద్ధ గ్రంథం, దేవుని ఈ వాక్యం మనం ధ్యానిస్తే ఈ వాక్యం మన జీవితంలో నెమ్మదిస్తుందని నమ్ముచున్నాము. విశ్వాసించండి. మీరు వాక్యం చదువుకోండి. రండి ఈ రోజు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. మన వీడియో చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. కీర్తనలు 20 అధ్యాయం 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. అవును ప్రియులారా, మనం ఎన్నో ఆపదలు ఉండొచ్చు, మనకి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, చింతలు ఉండొచ్చు ప్రియులారా. అయితే మన బాధలను తీర్చేవారు ఎవరు ఈ లోకములో ఉంటే ఉండరు. మన దేవుడు మన ఆపద కాలమున ఆయన ఆదుకునేవాడుగా ఉన్నాడు ప్రియులారా. మన ఆపదల నుంచి ఆయన తప్పించేవాడుగా ఉన్నాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. మనములను మనుషులు ఆదరించకపోవచ్చు, మనుషులు ఆదరించకపోక వ్యతిరేకించవచ్చు. అయితే దేవుడు నిన్ను ఆదుకొని తన హృదయమును హత్తుకొని నిన్ను ఓదార్చేవాడుగా ఉన్నాడు. దేవుడి వాగ్దానం దీవించును గాక ప్రియులారా.